అపవాది నిన్ను తొందర పెడతా ఉంటది. ఏదో ఒక క్విక్ సొల్యూషన్ కోసం వెతుక్కో. త్వరగా నీకు రిలీఫ్ అయిపోవాలి. త్వరగా 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 ఫాస్ట్ ప్రపంచంలో కొన్నిసార్లు సమస్యల నుండి కూడా మనం అనుకుంటాం సింపుల్ సొల్యూషన్ ఏదైనా ఉంటే బాగుంది, ఈజీ సొల్యూషన్ ఏదైనా ఉంటే బాగుంది, క్విక్ సొల్యూషన్ ఏదైనా ఉంటే బాగుంది. కొన్నిసార్లు అట్లా ఉండదండి. ఇట్స్ అ ప్రాసెస్. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు సహనాన్ని, ఓర్పును కలిగి ఉండాలి. అంతే. ఓర్చుకుంటా ఆయన కొరకు వేచి ఉండాలి. ఆయన సమయం కొరకు వేచి, ఈ సమయం వచ్చే వరకు నేను వేచి ఉంటా ప్రభా, పర్వాలేదు. తొందర పడుతున్న పరిస్థితుల్లో, హృదయము మనస్సు ఆందోళనకరంగా ఉన్న పరిస్థితుల్లో, ఐ విష్ ఐ హ్యాడ్ సమ్వన్ టు స్పీక్. నాకు మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండు అని అనిపించినా ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగుండు అని అనిపించినప్పుడు, ఒకవేళ నిన్ను ఆదరించడానికి కూడా ఎవరు లేరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని బట్టి బలపరచుకోవాలి. నాతో నేను మాట్లాడుకోగలను. ఏం మాట్లాడుకోగలను? దేవుని వాగ్దానాలు నా జ్ఞాపకం చేసుకోగలను.